రాజమండ్రిలో బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. అనకాపల్లిలో ఆందోళన జరుగుతున్న విలేజ్ కి వెళ్లనని చెప్పినా తర్వాత కూడా తనను ఎందుకు అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఇక తనను రూమ్ నుంచి కూడా బయటకు రానివ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం లైవ్ లో మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. రైట్ ప్రతిభ చూసుకుంటే ఏదైతే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పాయకురపేట నియోజకవర్గం నక్కపల్లిలో ఉన్నటువంటి రాజయ్యపేట గ్రామంలో గత కొంతకాలంగా కూడా మత్స్యకారులంతా కూడా అక్కడ ఏదైతే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దాన్ని అక్కడ ఏర్పాటు చేయరాదంటూ కూడా మత్స్యకారులంతా కూడా పూర్తిగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా కూడా మత్స్యకారులు ఇటు ప్రభుత్వం మధ్య కూడా పూర్తిగా కూడా వైరమైతే నడుస్తుందని చెప్పుకుని ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితం చూసుకుంటే ఏదైతే ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అంతర్ కూడా వారంతా అడ్డుకున్నారు. అలాగే అడ్డుకున్న తర్వాత తమ సమస్య ఏదైతే ఉందో సమస్యను పరిష్కరించాలి, ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయరాదంటూ కూడా వారంతా కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ రోజు నుంచి కూడా ఇంకా నినాదాలు కొనసాగుతున్నాయి. అలాగే అక్కడ నిరసనలు కూడా కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ధర్నాలు నిరాహార దీక్షలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వారందరికీ కూడా మద్దతు తెలిపేటటువంటి ప్రయత్నం చేసినటువంటి బోడే రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీకి సంబంధించినటువంటి ఆ వ్యవస్థాపకుడు పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ వారందరికీ మద్దతు తెలిపేది కూడా ఈ రోజైతే ఆ ప్రాంతానికి వెళ్ళనున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే ముందస్తుగానే అక్కడికి వెళ్ళరాదు అంటూ కూడా ఆయనకైతే నోటీసులు ఇచ్చారు. అయితే వారు ఇచ్చినటువంటి నోటీసుల్ని తూచా తప్పకుండా కూడా బోడే రామచంద్ర యాదవ్ పాటించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఆయన రాజమండ్రిలోని ఒక హోటల్లో స్టే చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులంతా కూడా ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజమండ్రిలోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అయితే పూర్తిగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మత్స్యకార గ్రామాలకు సంబంధించి వారంతా కూడా చేస్తున్నటువంటి మద్దతు ధర్నా ఏదైతే ఉందో ఆ నిరాహార దీక్షకు తాను చాలా సంతోషంగా వెళ్ళి వారందరికీ కూడా మద్దతు తెలుపుతానంటూ చెప్పినప్పుడు కూడా ముందస్తుగానే పోలీసులు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో అయితే ఇటు పోలీసులు చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తానంటూ కూడా బోడే రామచంద్ర యాదవ్ అయితే వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన నేపథ్యంలోనే ఆయన అయితే రాజమండ్రిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి హోటల్ ఏదైతే ఉందో ఆ హోటల్లో స్టే చేస్తున్నటువంటి సమయంలో పోలీసులు అంతా కూడా తెల్లవారుజామున అక్కడికి చేరుకుని ఆయన అరెస్ట్ చేయడంతో పూర్తిగా అయితే ఆయన మండిపడుతున్నారు. తాను పోలీసులు చెప్పినటువంటి మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు, అయినప్పటికీ తనని బయటికి రానివ్వట్లేదంటూ కూడా ఆయన అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మత్స్యకారులు చేస్తున్నటువంటి నిరాహార దీక్ష ఏదైతే ఉందో మత్స్యకారులకు సంబంధించిన నిరాహార దీక్షలో పాల్గొనేటటువంటి అవసరం ఉన్నప్పుడు కూడా ఇటు బోడే రామచంద్ర యాదవ్కి ముందస్తుగానే నోటీసులు ఇవ్వడంతో ఆయన అయితే దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నామని చెప్పినప్పుడు కూడా మరోవైపు పోలీసులు వెళ్ళటం ఆయన్ని నిర్బంధించడం పూర్తిగా కూడా బీసీవై పార్టీ నేతలంతా కూడా పూర్తిగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మత్స్యకారులకు మద్దతుగా తాము నిలుస్తామంటూ కూడా బోడే రామచంద్ర యాదవ్ అక్కడ వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయన అడ్డుకోవడంతో పూర్తిగా బీసీవై పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు లేదంటే మత్స్యకార సంఘాలంతా కూడా పూర్తిగా ఇటు ప్రభుత్వం పైన కూడా దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాను ఎటువంటి ఇబ్బందులు తాను వచ్చే సమయంలో ఎటువంటి సమస్య తలెత్తదు అని చెప్పినప్పుడు కూడా ముందస్తుగా నోటీసులు ఇవ్వడంతో ఆ నోటీసులను అయితే చాలా స్వీట్గా బాగానే స్వీకరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన నోటీసులు స్వీకరించినప్పటికీ ఆయన అరెస్ట్ చేయడంతో పూర్తిగా వారంతా కూడా మండిపడుతున్నారు. ఎప్పటికైనా బోడే రామచంద్ర యాదవ్ని విడిచిపెట్టాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార సంఘాలంతా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా తమకు సంబంధించినటువంటి ఏదైతే బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే ఉందో ఈ బల్క్ డ్రగ్ పార్క్ని చాలా కాలంగా కూడా తాము వద్దంటున్న కూటమి ప్రభుత్వం అయితే దాన్ని లెక్క చేయకుండానే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు నిర్మాణానికి అన్ని పనులు కూడా చేస్తుంది. ఎప్పటికైనా సరే బల్క్ డ్రగ్ ఏర్పాటు ఏదైతే ఉందో ఆ పార్కుని నిర్మించేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా విరమించుకోవాలంటూ కూడా వారంతా కోరుతున్నారు. అలాగే దానికి మద్దతు తెలిపేందుకు కూడా బోడి రామచంద్ర యాదవ్ వస్తున్నారని ముందస్తుగానే గుర్తించినటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆయన అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కడ కూడా తాను ఎక్కడ పాల్గొనేటటువంటి ప్రసక్తి లేదు. అలాగే పోలీసులు మాటను కూడా నేను పూర్తిగా గౌరవిస్తాను, అలాగే చట్టాలపైన కూడా తన పూర్తిగా నమ్మకం ఉంది, చట్టాలపైన కూడా పూర్తిగా గౌరవం ఉందని కూడా బోడే రామచంద్ర యాదవ్ పోలీసులు ముందస్తుగానే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎంత చెప్పినప్పుడు కూడా ఆయన అరెస్ట్ చేయడంతో పూర్తిగా రామచంద్ర యాదవ్కి సంబంధించినటువంటి వర్గీయులు కావచ్చు అలాగే ఆ బోడే రామచంద్ర యాదవ్కి సంబంధించినటువంటి ఏదైతే బీసీవై పార్టీకి సంబంధించినటువంటి ఆ నేతలు ముఖ్య నేతలు కార్యకర్తలు వీరంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా రామచంద్ర యాదవ్ ఏదైతే చెప్పారో దాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నారని తను ఎక్కడైనా ఏదైనా చేస్తానని ముందస్తుగానే చెప్తారని, అయితే పోలీసుల మాటను పూర్తిగా తను గౌరవిస్తానని చెప్పినప్పుడు కూడా ఆయన ఎందుకు అరెస్ట్ చేశారంటూ వీరంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిభ రైట్, థ్యాంక్ యూ. రూల్స్ ఎక్కడ ఉన్నాయి సార్? బయటకు వస్తున్నారు కదా, బయట మాట్లాడండి. రూల్ లో లాక్కడం మీరు ఎలా రూమ్ లో లాక్ ఎలా చేస్తారు సార్?
చెప్పండి మీరు చెప్పండి. అధికారం ఇచ్చారు. నోటీస్ తీసుకున్నాను, వెళ్ళనని చెప్పి రిటర్న్ నేను సైన్ చేసి ఇచ్చాను. మళ్ళీ మీరు ఇక్కడ హోటల్లో అడ్డుకోవడం కరెక్ట్ కాదు.